చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించారు కదా సార్, దాని అవును. మీద మీ అభిప్రాయం? చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ బాగుంటుందని అనుకుంటున్నామండి. అంత డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ బాగా జరిగి మన అన్న పోలవరం ప్రాజెక్టు కానీ లేకపోతే అమరావతి కానీ అవన్నీ కూడా బాగా జరుగుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కూడా 5 ఏళ్ళలో పూర్తి చేస్తామంటున్నారు కదా సార్. అవునండి. అది అది మొన్న సార్ విజిట్కి వెళ్ళి కూడా ఒక 4 ఇయర్స్ పడుతుంది ఇంకా కంప్లీట్ అవ్వడానికి అని చెప్పారు. సో నేను కూడా సార్ కూడా 4 ఇయర్స్లో కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు రాజధాని కూడా 2.5 సంవత్సరాల్లో పూర్తి అవుతుందని మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు. ఎస్ మేడం. అది కంప్లీట్గా అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఉంటే కనుక కంపల్సరీగా అవుతుందండి. సార్ వచ్చారు కాబట్టి కంపల్సరీగా అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పట్టణదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటోలు అనేవి లేకుండా, అటువంటి ఫోటోలు ఏమీ లేకుండా కేవలం రాజముద్రలే ఉండాలని పేర్కొన్నారు, అంటే నిర్ణయం తీసుకున్నారు. అవును. దీనిపై మీ అభిప్రాయం? అంటే అది మంచిదేనండి. మరి అది ఒక పద్ధతి మంచిదే కదా. ఇంతకుముందు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో వేసుకున్నారు కదా. ఇప్పుడు మరి మన స్టేట్ ఎంబ్లమ్ రాజముద్ర ఉంటే కనుక మంచిది కదా. అదే మంచిది. అంటే ఎటువంటి పార్టీకి సంబంధించిన ఫోటోలు కానీ రంగులు ఉండకూడదండి. నా ఉద్దేశం కూడా అది. అవును, రాజముద్రలే ఉండాలి. అవును అవును. అనేది మంచికేనంటారా? అది మంచిదండి. అది భావితరాలకి ఎవరి ఫోటో అది పర్సనల్ కాదు కదండి. అది ఎవరి ఇండివిజువల్ కదా, ఎవరిది వాళ్ళది కదా. ఇప్పుడు నాది ఉందనుకోండి, నాదే కదా, అది నా సొంతం కదా. అది వేరే వాళ్ళ ఫోటోలు ఉండకూడదు కదా. ఇప్పుడు ప్రభుత్వ అంటే పథకాలు ఉన్నాయి కదా సార్, పథకాల పేర్లు కూడా మారుస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? అది పథకాల పేర్లు అంటే మేడం, ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా పథకాల పేర్లు మారుస్తూనే ఉన్నారు. అది కూడా ఇందులో ఒక భాగమే. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అన్నీ మార్చారు కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మారుస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పింగళి రామకృష్ణ రెడ్డి గారిని సెంట్రల్ జైలుకి తరలించడం జరుగుతుంది, దానిపై మీ స్పందన సార్? అది దాని మీద అంత పెద్ద ఐడియా లేదండి. వచ్చినటువంటి ఆరోపణలు కానీ అరెస్ట్ చేయడం కానీ అదేనండి. అది అది అంటే చట్టం ప్రకారం ఎలా ఉంటే అలా చేసుకుంటూ వెళ్తారండి. అంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ నిజమే అయి ఉండొచ్చు అంటారా మీ ఉద్దేశం ప్రకారం? అది అంటే నిజమనేది నేను చెప్పలేను, నాకు తెలియదు అది. మరి ఆయన ఏమైనా చేసి ఉంటే కనుక చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. తమ కార్యాలయాన్ని కేవలం కక్షపూరితంగానే ఈ విధంగా కూల్చేస్తున్నారని పేర్ల నాని గారు పేర్కొన్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదేమీ ఉండదండి. అట్లా ఉండదు అనుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలా జరగదు అనుకుంటున్నాను. ఇప్పుడు తాడేపల్లిలో కూల్చేసినటువంటి పార్టీ కార్యాలయం అంటే పూర్తి కాకముందే కూల్చేశారు కదా. అవునవును. ఆ విధంగా మా పార్టీ కార్యాలయాల్ని దానికి ఏమి అంటే నాకు తెలిసింది ఏంటంటే న్యూస్లో విన్న దాని ప్రకారం దానికి ఏమి అంటే క్లియరెన్స్ ఏమీ లేవు, కావాల్సిన క్లియరెన్స్ అని లేవు, అందువలన దాని ప్రకారం చేశారు అని చెప్తున్నారు. అంటే కార్యాలయాన్ని కూల్చేయడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏమై ఉండొచ్చు? రీజన్ ఏంటంటే దానికి అన్నిటికీ కావాల్సిన క్లియరెన్స్లు ఉండాలి కదండి. అన్ని క్లియరెన్స్లు ఉంటేనే ఏదైనా చేయాలి. అది క్లియరెన్స్ లేకుండా కట్టినప్పుడు మరి అది అలా చేసేస్తారు కదా ఎవరైనా. అంటే గతంలో ప్రజావేదికను కూల్చేయడం వల్ల ఈ విధంగా మా పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తున్నారని కొంతమంది వైసీపీ వ్యక్తులు మరి అంటే నేనైతే అట్లా అనుకోవట్లేదండి. అంటే గవర్నమెంట్ రాకముందు నుంచే దాని మీద యాక్షన్ తీసుకున్నారు, ఇనిషియేట్ చేశారు, నోటీసులు అవి ఇచ్చారని చెప్తున్నారు కదండి. సో అవన్నీ కూడా గవర్నమెంట్ రాకముందు నుంచే ప్రాసెస్ జరిగింది కాబట్టి ఆ ప్రాసెస్లో భాగంగానే కొట్టేశారని అనుకుంటున్నాను. ఈ 5 ఏళ్ళు ఎటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు అలాంటివి ఏమి ఉండవని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు, కానీ ఈ విధంగా మా కార్యాలయాల్ని కూల్చివేశారని జగన్ గారు కూడా వ్యాఖ్యానించారు. ఇవన్నీ రాజకీయంగా అవన్నీ ఉంటాయి కదండి. నేను చెప్పలేదు. అంటే మారిన చంద్రబాబుని చూస్తారు, ఎటువంటి అంతకుముందు ఉన్నటువంటి కక్షలు అలాంటి ఏముండవని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. లేదు, చంద్రబాబు గారు ముందు 5 ఏళ్ల పాలన ముందుగానే చూపించారు తమ కార్యాలయాన్ని కూల్చేసి అని జగన్ గారు వ్యాఖ్యానిస్తారు. ఇద్దరు వ్యాఖ్యల్లో ఎవరి నిజం ఉందంటారు? అంటే ఇవన్నీ ఏమిటంటే రాజకీయంగా చేసుకునే కంపారిజన్ అంతేనండి, అంతకు మించి ఏం లేదు. ఇది అంటే పబ్లిక్ అంత ఉపయోగపడుతుందని అనుకోవట్లేదు. ఏంటంటే పొలిటికల్గా ఒకరి మీద వాళ్ళు కామెంట్ చేసుకోవడం అవి ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా అపోజిషన్ పార్టీ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు మారిన చంద్రబాబుని చూస్తారన్నారు, ఆయన మారే అవకాశం ఉంటుందంటారా? ఉండొచ్చు. లేదు, ఈ చంద్రబాబు గారు ఎటువంటి మారకుండా ఈ విధంగా కక్షపూరితమైనటువంటి చర్యలకి పాల్గొంటారని జగన్ గారు వ్యాఖ్యానించారు, అలాగైనా జరిగే అవకాశం ఉంటుందంట? అట్లా ఉంటుందని నేను అనుకోవట్లేదండి.